దేవుని పరిశుద్ధ నామములకు మరి మహిమ కలుగునుగాక. మరి దేవునికి స్తోత్రాలు. మరి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కృపాదీవెన గాస్పల్ మినిస్ట్రీస్ సమర్పించు మరి ఈ యొక్క కార్యక్రమాలు, ఆరాధన కార్యక్రమాలు, దేవుని యొక్క మరి మందిర వాక్య ధ్యానాలు మరి మీ అందరికీ వినిపించడానికి మరి దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మరి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిన్న దినాన మరి స్వాతంత్ర దినోత్సవం జరిగింది. మరి స్వాతంత్ర దినోత్సవానికి ముందు 3-4 రోజులు అనగా ఆగస్టు 9వ తారీఖు చాలా భయంకరమైన ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన విన్నప్పుడు హృదయాలు అందరివి చలించిపోతుంటాయి. అలాంటి దుర్మార్గపు హేయ క్రియలు మరి జరుగుతున్నాయి. మరి ఇలాంటి హేయ క్రియలు మరి ఎందుకు జరుగుతున్నాయి? మరి ఎందుకు అసలు ఈ దేశం ఎటువైపు వెళుతుంది? ఈ దేశము మరి మంచిలో నుండి చెడులోకి వెళ్ళిపోతుందా, లేకపోతే దుర్దినాలలోకి వెళ్ళిపోతుందా, లేకపోతే మరి పక్కదారిలో వెళ్ళిపోతుందా? ఎలా వెళుతుంది ఈ దేశం? ఆలోచన చేద్దామండి. ఎందుకంటే దేశము చాలా ప్రాముఖ్యమైనది. దేశం అంటే మరి ఎంతోమంది అంటుంటారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని అంటారు. గురిజాడ అప్పారావు అన్నారు. మరి ఈ మనుషులు మరి ఏ విధంగా తయారవుతున్నారు? ఈ మనుషులు ఎందుకు మరి దుర్దినాలలో అనగా చెడు ఆలోచనలతో కలిగి, చెడు ఆలోచనలతో నిండిపోయి మరి ఎందుకు ఉంటున్నారు? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది అంటే, దినములు చెడ్డవి గనుక సమయములు పోనీయక సద్వినియోగము చేసుకొనుము అంటుంది. దినములు చెడ్డవి. ఎందుకంటే దినములు చెడ్డవి అవుతున్నాయా, లేక మనుషులు చెడ్డవి అయిపోతున్నారా? ఆలోచన చేద్దాం. ఎందుకంటే దినములు చెడ్డవి కనుక దినముల మీద మనం వేసేసాం. మనం దినముల మీద మనము ఏం చేసామంటే నేరం మోపేసాం. దినాలు చెడ్డవా, లేక మనుషులు చెడ్డవాళ్ళ? మనుషుల యొక్క మనస్తత్వం చెడుగా మారిపోయిందా? ఏ విధంగా మారిపోయింది అనేది మనము ఆలోచన చేసినట్లయితే, మరి మనుషుల యొక్క చెడుతనము వల్ల దినములు చెడ్డవిగా మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దినములు చెడ్డవిగా మారిపోయినట్టుగా చూస్తున్నాం. ఈ దినములు ఎలాంటివి అంటే, మరి దినములు చెడ్డవి కనుక మీరు సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుము. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. జాగ్రత్తగా చూసుకొనుడి అంటున్నాడు. దేవుని వాక్యము జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని వాక్యము ప్రతి విషయంలో నీ ప్రవర్తన ఏ విధంగా చూసుకోవాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరండి మరి ఈ విధంగా హెచ్చరిస్తూ ఉంటారు? నీ ప్రవర్తన జాగ్రత్తగా పెట్టుకో, నీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందనేది నీవు మరి జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఏ గ్రంథములో ఉందండి ఇలాంటివి? ఆలోచన చేద్దాం మనం. ఎందుకంటే దినములు చెడ్డవి గనక, దినములు చెడ్డవి అయిపోయాయి. ఎందుకంటే ఒక సామెత అంటారు తెలంగాణలో, బట్ట కాల్చి మీద వేస్తారు అంటారు. మన బట్ట కాల్చి మన మీద వేస్తారు. అలాంటి దుర్దినాలలో ఉన్నాం. అలాంటి భయంకరమైన రోజులలో మనం ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క వాక్యము మరి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు సెలవిస్తున్నాడు. ఏమంటే దినములు చెడ్డవి గనుక, దినములు చెడ్డవి గనుక అంటున్నాడు. మరి ఈ దినములు మరి మంచి దినములుగా మారాలంటే ఒకే ఒకటి, మంచి మార్గములో నడవటం, మంచి ఆలోచనలు చేయటం, మంచి ప్రవర్తన కలిగి ఉండటం, మంచి అన్నది పెంచటం. మంచి అన్నది మాల అయితే మాలనే నవ్వుదున్ అని అన్నాడు గుర్రం జాషువా గారు. మంచి అన్నది మాల అయితే మాలనే నవ్వుతాను. మరి మంచి మార్గములో నడవాలి, మంచిని పెంచాలి, మంచి కొరకు జీవించాలి అని బైబిల్ చెబుతుంది. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అనే సూత్రము మరి అది మానవత్వానికి సంకేతం. అది మానవత్వానికి సంకేతం. మరి దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయకండి. సమయం వెళ్ళిపోతుంది. సమయం నీ కొరకు ఆగదు.
ఒక కవి రాస్తాడు, ఆగదు ఏ నిమిషము నీ కోసము అని అంటాడు. ఆగదు ఏ నిమిషము నీ కోసము, సమయమును సద్వినియోగం చేసుకో, సమయాన్ని వృధా చేయబాకు. ఈ సమయం గడిచిపోతే మరి నీ జీవితంలో మళ్ళీ ఈ సమయం రాదు. ఈ సంవత్సరం వెళ్ళిపోయిందంటే మరి గతించిన సంవత్సరం మళ్ళీ రాదు. నూతన సంవత్సరమే వస్తుంది. మరి నూతన సంవత్సరాలలో మరి నూతన మనసు కలిగి నూతన జీవితం జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు ఒక నూతనమైన సమయం మనకు వస్తుంది. ప్రతిరోజు ఒక నూతనమైన సమయం, అనగా గతించిన సమయం మళ్ళీ రాదు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి 2024 మరి ఆగస్టు మళ్ళీ వస్తుందా? రాదు. మరి 2020 ఆగస్ట్ ఇప్పుడు వస్తుందా? 21 ఆగస్ట్ వస్తుందా? 22 ఆగస్ట్ వస్తుందా? 23 ఆగస్ట్ వస్తుందా? రాదు. ఇలా ఏ నెల కూడా రాదండి. ఎందుకంటే గతించినవన్నీ వెళ్ళిపోతున్నాయి. మన జీవితంలో ఎన్నో మైలురాళ్ళు మనం దాటిపోతున్నాం. మన జీవితంలో ఎన్నో మైలురాళ్ళు దాటిపోతున్నాం. దినములు చెడ్డవి గనుక సమయము సద్వినియోగపరుచుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి నువ్వు సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నావా? లోకము వైపు చూచి నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావా? ఏ విధంగా ఉంటుంది మన జీవితం? ఒక్కసారి పరీక్షించుకుందాం, ఒక్కసారి ఆలోచించుకుందాం. ఎందుకంటే మరి జీవ గ్రంథము, బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుడి, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని అంటున్నాడు. మరి మంచి మార్గము నేర్పించాలి, సత్య మార్గంలో నడవమని చెప్పాలి. మంచి అన్నది అనేది మానవ జీవితంలో అది చాలా ప్రాముఖ్యమైనది. అలాంటి ప్రాముఖ్యమైన జీవితం మరి మనిషికి అది ఎల్లప్పుడూ కూడా మరి అది ఎంతో అవసరం. అది ఎంతో అవసరం. ఎందుకంటే మరి ఈ రాబోయే ఈ దినాలలో మరి ఇవి చెడ్డవిగా ఉన్నాయంటే మనుషులు భయంకరంగా మారిపోతున్నారు. మరి మొన్నటి దినాన ఆగస్టు 9వ తారీఖు నాడు ఒక స్టూడెంట్ డాక్టర్ని మరి ఒక దుర్మార్గుడు మహాభయంకరంగా, కిరాతకంగా మరి సామూహికంగా హత్య చేశారు, సామూహికంగా అత్యాచారం చేశారు. ఎందుకండి ఇవన్నీ? గవర్నమెంట్ ఏం చేస్తుంది? మరి ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మరి ఢిల్లీలో కూడా నిర్భయ కేసు ఒకసారి జరిగింది, అయినా కూడా ఎవరు భయపడటం లేదు. ఇలాంటి ఎన్ని చేసినా కూడా మరి యూత్ ఎట్టిపోతుంది. ఈ క్లబ్బులకు, పబ్బులకు, వీటికి అన్నిటికీ పర్మిషన్ ఇస్తుంది. ఇష్టానుసారంగా చేసుకుంటున్నారు, ఎవరు ఏదైనా చేసుకుంటున్నారు. కానీ మంచి సువార్తను ప్రకటిస్తుంటే నీకు పర్మిషన్ ఉందా అని అంటున్నారు. దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తుంటే, మానవుడు సర్వసత్యంలోకి నడవాలని ప్రకటిస్తుంటే నీకు పర్మిషన్ ఉందా అని అడుగుతున్నారు. ఎంత దుర్లభం అండి, ఎంత దుర్మార్గత్వం అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. మరి మేము క్లబ్బులు, మరి పబ్బులు ఇవి మానేపిస్తాము అని చెప్పి ఏ ఒక్కరైనా అనుకుంటున్నారా? ఎంజాయ్ చేస్తున్నారు, తాగడం, తినడం, వ్యభిచారం చేయడం, మరి ఇలాంటివి ఎన్నో మరి పెద్ద పెద్ద సిటీలలో ఎక్కువగా జరుగుతుంటున్నాయి. వీటిని ఆపగలుగుతున్నారా? వీటిని ఆపలేరు. కులాన్ని ఆపలేరు, మతాన్ని ఆపలేరు, క్లబ్బులను ఆపలేరు, తాగుడు ఆపలేరు, నరహత్యలు ఆపలేరు. మరి ఎన్నెన్నో దుర్మార్గపు క్రియలు జరుగుతున్నప్పుడు ఎవడు ఆపటం లేదు. చట్టము తన పని తాను చేసుకుపోతుందిలే అంటారే కానీ, అరే ఎందుకు ఇలా చేస్తున్నావని ఏ ఒక్కరు కూడా నోరు మెలిపి మాట్లాడటం లేదు. ఎంత భయంకరం అండి. కోల్కతాలో మరి ఒక మెడికల్ డాక్టర్ని, మరి స్టూడెంట్ డాక్టర్ని మరి నరహత్య చేసేసారు, అత్యాచారం చేశారు. చివరికి ఆమెను చంపేశారు. ఆమె ఎంతో పోరాడిందో, ఎంత బాధపడిందో, ఎంత తన జీవితాన్ని ఎంతగా ఆమె విలవిల కొట్టుకొని మరి ఆమె ఏడ్చిందో, అది భయంకరమండి. ఆ స్త్రీకి అలాంటి దుస్థితి రాకూడదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దినములు చెడ్డవి అయిపోతున్నాయి. మనుషులను బట్టి దినములు చెడ్డవిగా మారిపోతున్నాయి. దుర్మార్గత్వం ఎక్కువైపోతుంది మన దేశంలో.
ప్రపంచంలో కూడా మరి దుర్మార్గత్వం ఎక్కువైపోతుంది, యుద్ధాలు చెలరేగుతున్నాయి. ఒక్కొక్క దేశం పైన ఇంకొక దేశము మరి మిసైల్స్ వేసుకొని ప్రాణ నష్టము, ఆస్తి నష్టము మరి ఇవన్నీ కలుగజేసి అది నాది, ఇది నాది, ఆ భూభాగం నాది, ఈ భూభాగం నాది అని చెప్పేసి మరి ఎన్నో రకాలుగా దేశాల మీద దేశాలు పడిపోయి మరి ఆ యుద్ధాలు చెలరేగుతున్నాయి. యుద్ధాలు చెలరేగటం, యుద్ధము జరగటం ఇది మానవాళికి, ప్రపంచ మానవాళికే ఇది ఎంతో భయంకరమైన దుస్థితి. దేవుడు ఏం చెప్తున్నాడంటే మరి మీరు కలిసి మెలిసి ఉండుండి అని చెప్తున్నాడు. ఒకరినొకరు ప్రేమించుకొనుడి అని చెప్తున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని చెప్తున్నాడు. మరి నువ్వు ప్రేమిస్తున్నావా? దేవుని వాక్యం వింటున్నావా? నీ దేవుని వాక్యం ప్రకటించడానికి నీ ఊరికి వస్తే, నీ వీధికి వస్తే, నీ రోడ్డు మీదకి వస్తే నీకు పర్మిషన్ ఉందా అని చెప్పేసి మరి ప్రశ్నిస్తున్నారు అజ్ఞానులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రశ్నించాల్సిన అవసరం లేదు. నేను తెలుసుకున్న నగ్న సత్యాన్ని, నేను తెలుసుకున్న సర్వ సత్యాన్ని ప్రకటించే హక్కు నాకు ఉంది. నీకు దమ్ముంటే నీది నువ్వు ప్రకటించుకో. నువ్వేది నమ్ముతున్నావో దాన్ని ప్రకటించు. అంతేకాని ప్రకటించే వారిని అడ్డుకోవడానికి నీకు హక్కు ఏమాత్రమో లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయన నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టే దేవుడు. ఆయన సిలువలో రక్తము కార్చాడు. నీ పాప క్షమాపణ కలగాలంటే యేసు క్రీస్తు రక్తములోనే నీ పాప క్షమాపణ జరుగుతుంది. మరి ఏ రక్తమందు కూడా నీ పాప క్షమాపణ కలగదు. హల్లెలూయా, దేవుని నామానికి మరి మహిమ కలుగునుగాక. దినములు చెడ్డవి గనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కృపాదీవెన గాస్పల్ మినిస్ట్రీస్ సమర్పించు మరి ఈ యొక్క ఆరాధన కార్యక్రమాలు, మరి దేవుని వాక్యాలు, మరి పాటలు మరి మీ కొరకు మరి అందించబడుతున్నాయి. మరి మనమందరము దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు లేకుండా మనము లేము. ఈ సృష్టిలో మరి దేవుడు ప్రతిదీ మానవుని కోసం కల్పించాడు. ప్రతిదీ మానవుని కోసం ఈ యొక్క సృష్టిలో మరి దేవుడు అనుగ్రహించాడు. అది మానవుడు అనుభవించడానికి, మానవుడు మరి దాని అవసరాలు తీర్చుకోవడానికి దేవుడు మరి మనల్ని సృష్టించాడు. అయితే మరి దేవుడు మానవుణ్ణి మరి చేసినప్పుడు మంచిగా చేశాడు. 6 దినములు మరి సృష్టిని సృష్టించాడు. మానవుని కోసం సృష్టించాడు. కానీ మానవుడు వాటిని ఉపయోగించుకోవాలి, సద్వినియోగపరచుకోవాలి. మరి అలాంటి సద్వినియోగము చేసుకోకుండా మరి దుర్వినియోగం చేసుకుంటున్నాడు మానవుడు. ఇక్కడ ఒక మాట ఉంది, ఏంటంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, దినములు చెడ్డవి గనుక మీరు సమయంలో పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు మీరు జాగ్రత్తగా చూచుకొనుడి అంటున్నాడు. జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ వాక్యం ఎంత గొప్ప వాక్యం అండి ఇది. ఎందుకంటే జ్ఞానము, అజ్ఞానము, దినములు చెడ్డవి, దినములు మంచివి. మనుషులను దేవుడు మరి మంచి మనుషులుగా చేస్తే మరి ఈ మంచి మనుషులు చెడు మనుషులుగా ఎందుకయ్యాడు? చెడు ఆలోచనలతో ఎందుకు నిండుకొని ఉన్నాడు? చెడు ఆలోచనలు ఎలా కలుగుతుంటున్నాయి? ఈ పుర్రెలో మరి ఎందుకు చెడు ఆలోచనలు వస్తున్నాయి మనిషికి అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే మరి మానవుడు ఎప్పుడు కూడా సహజంగా మరి వాడు తప్పులు చేస్తూనే ఉంటాడు. మరి ఆ తప్పులు చేయకుండా, తప్పటడుగులు వేయకుండా మరి దేవుని వైపు తిరగాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడు మరి నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. ఎందుకంటే ఆయన మరి మన యొక్క పరిస్థితిని ఎరిగినవాడు, మన స్థితిగతులను ఎరిగినవాడు. అందుకే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. టోటల్గా చెప్పాలంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ప్రేమించాడు.
ఎందుకంటే ఆయన ప్రేమించడం ఆయన యొక్క తత్వం. ఆ తత్వమే నీకు నాకు ఉండాలని బోధించడం దేవుని యొక్క వాక్య సువార్త అంటారు దాన్ని. ఎందుకంటే సువార్త అనగా మరి ప్రేమించే తత్వం కలిగి ఉండమని చెప్పడం. ఇదేదో మత మార్పిడి కాదు, ఇదేదో మరి ప్రలోభ పెట్టేది కాదు. మనుషులను మంచి మార్గంలో నడిపించడమే దేవుని యొక్క లక్షణం. ఆ లక్షణము, ఆ సత్యాన్ని మరి క్రైస్తవులైన దేవుని బిడ్డలు మరి తెలియని వారికి తెలియపరచడం, ఇదే సువార్త. మరి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మొన్నటి దినాన మరి ఆగస్టు 9వ తారీఖు నాడు మరి కోల్కతాలో ఆర్కే కార్కర్ అనే ఒక మరి హాస్పిటల్లో ఒక మెడికో డాక్టరు మరి స్టూడెంట్ అనే డాక్టరు మరి ఆమె సేవలు చేస్తుంది, పేషెంట్స్కి సేవలు చేస్తూ ఉంది. ఆ బిడ్డ మరి సేవలు చేస్తున్నప్పుడు ఒక దుర్మార్గుడు కన్ను వేసి మరి సామూహిక అత్యాచారం చేశాడు. ఈ దేశం నిజంగా ఎటెళ్ళిపోతుంది. మంచిని చేయడానికి క్రైస్తవుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటే మరి దుర్మార్గులు మరి దేశాన్ని మరి నాశనం చేస్తున్నారు, భ్రష్టు పట్టిస్తున్నారు, దుర్మార్గపు ఆలోచనలతో మానవుణ్ణి మరి చంపాలని చూస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సింహము ఎప్పుడు సింహాన్ని వేటాడదు, పులిని ఎప్పుడు కూడా వేటాడదు, ఏ జంతువు కూడా ఇంకొక జంతువుని ఎప్పుడూ వేటాడదు, చంపదు. కానీ మానవుని మాత్రం చంపుతున్నాడు. ఇదేమిటో మరి. మృగాలకున్న మనస్సు కూడా లేదు, జంతువులకున్న మనస్తత్వము లేదు. ఎందుకంటే మానవుడు మరి చెడిపోతూ ఉన్నాడు, పడిపోతూ ఉన్నాడు, మరి చెడగొడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇంకొక మానవుడిని మరి చెడగొడుతూనే ఉన్నాడు. తెలుగులో ఒక సామెత ఉంది, కూసే గాడిద వచ్చంటే మేసే గాడిదని చెడగొట్టింది అంట. మరి మంచి దారిలో ఉన్నవాడిని కూడా చెడు దారిలో నడిపిస్తుంది నేటి యువత ప్రపంచం. ఎందుకంటే మరి ఆ బిడ్డను వాడు సామూహిక అత్యాచారం చేసి కిరాతకంగా చంపినట్టుగా మనం వార్తల్లో వింటున్నాం. ఎంత అన్యాయం అండి. ఆ బిడ్డ ఏం చేసింది వాడిని? ఆమె సేవలు చేస్తున్న ఒక డాక్టరు, ఆ డాక్టర్నే వీడు చెరిచి మరి సామూహికంగా అత్యాచారం చేస్తుందంటే మన దేశం ఎటువైపు వెళుతుంది? మన దేశం గురించి ఒక్కసారైనా ఆలోచన చేశారా? ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? మరి ఢిల్లీలో నిర్భయ కేసు జరిగినప్పుడు మరి ఎన్నో మరి విచారణలు చేశారు. చివరికి వాళ్ళకి ఉరి శిక్ష వేశారు. ఇప్పుడు ఉరి శిక్ష మామూలు అయిపోయింది. ఎవడు భయపడటం లేదు, దేవునికే భయపడటం లేదు, తల్లిదండ్రులకు భయపడటం లేదు, గురువులకు భయపడటం లేదు, మరి ఉరి శిక్షకు కూడా భయపడటం లేదు. అంటే యువత, ఈ ప్రపంచం ఎటువైపు వెళ్ళిపోతుంది? ఈ యొక్క భారతదేశం ఎటువైపు వెళుతుంది? మానవుల్లో మానవత్వం నశించిపోతుంది. మానవుల్లో ఏమాత్రము ఇంత మంచి స్థానం లేనలేదు, సత్యానికి స్థానం ఇవ్వటం లేదు. సత్య మార్గం గురించి చెబుతుంటే ఎవరు నీకు పర్మిషన్ ఇచ్చన్నాడని చెప్పి ఎదురు ప్రశ్నలు వేసే దుర్మార్గపు ఆలోచనలు కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని దేవుని బిడ్డలారా ఎందుకు సంబోధిస్తున్నారంటే నీవు నేను దేవుడి సృష్టి. ఆయన లేకుండా మనం లేము ఈ ప్రపంచంలో. మన తల్లిదండ్రులకు మనము ఒక బహుమానము లాంటి వాళ్ళము. గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. నీ తల్లిదండ్రులకు నువ్వు ఒక బహుమానము, నా తల్లిదండ్రులకు నేను ఒక బహుమానము. అలాంటి బహుమానము కలిగినప్పుడు మానవత్వం అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది? మానవత్వం ఎందుకు మంట కలిసిపోతుంది? మానవత్వం ఎందుకు మరి ఈ విధంగా మరి ప్రజ్వరిల్లకుండా మరి నాశనం అయిపోతుంది? ఏమైంది మానవత్వం? ఎక్కడ పోతుంది మానవత్వం? క్రూరత్వం ప్రజ్వరిల్లిపోతుంది. మరి మనుషులకు మరి దయ అనేది లేకుండా మరి నిర్దయగా మరి అసత్యములో ప్రవహిస్తున్నారు, అసత్యములో నడుస్తున్నారు. మరి నీకు అసత్యము కావాలా? సత్య మార్గము కావాలా? దుర్మార్గము కావాలా?
ఏ మార్గం కావాలి? యేసు ప్రభు అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని అంటున్నాడు. అలాంటి మార్గములో నీకు నడవాలని లేదా? మానవత్వాన్ని పెంచాలని లేదా? మానవులను ప్రేమించాలని లేదా? ఒకరినొకడు ప్రేమించాలి, ఒకరినొకడు మరి ఆదరించుకోవాలి. నీకు కష్టం వచ్చినప్పుడు నేను చూడాలి, నాకు కష్టం వచ్చినప్పుడు నువ్వు చూడాలి. ఇలా ఒకరికొకరు మరి కష్టాలు మరి తీర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనములో మానవత్వం మనం చాటి చెప్పాలి. మానవత్వం మంచి అన్నది మాల అయితే మాల నేనవుతాను అన్నాడు మరి గురజాడ అప్పారావు. మరి అలాగే మరి గుర్రం జాషువా గారు కూడా అన్నారు. మరి మంచి ఎక్కడ ఉంటుందో నేను అక్కడ ఉంటానంటున్నాడు. మంచి కావాలి మనకు, మంచి 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 మంచిది మంచిది మంచిది, సత్యం 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 మనకు కావాలి. కొంతమంది అంటారు ఈ బైబిల్ గ్రంథము ఇది బూతు గ్రంథము అంటున్నాడు. అది బూతు గ్రంథము కాదు, ఇది ఏంటంటే జ్ఞాన గ్రంథము. ఇది బ్రతుకులను మార్చే గ్రంథము, జీవితాలను మార్చే గ్రంథము. ఈ గ్రంథము ద్వారా ఎంతోమంది మరి మార్పు చెంది మానవులుగా మారారు. అలాంటి బైబిల్ను నీవు బూతు పుస్తకం అంటున్నావంటే నువ్వెంత దుర్మార్గపు ఆలోచనలు కలిగి ఉన్నావు, ఎంత దుర్మార్గపు ఆలోచనలతో నిండుకొని ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. దినములు చెడ్డవి గనుక సమయమును సద్వినియోగపరుచుకో. ఎందుకంటే ఈ సమయం తిరిగి నీ జీవితంలో మళ్ళీ రాదు. ఈ ఆగస్టు 24 మళ్ళీ నీ జీవితంలో రాదు. అక్టోబరు మరి 2023 మరిలో జరిగిపోయిన ఆ 23వ సంవత్సరం మళ్ళీ నీ జీవితంలో రాదు. గతించిన సంవత్సరాలు నీ జీవితంలో రావు. ఎప్పటిదాకా ఉంటావో ఏమవుతున్నావో నీకు తెలియదు. మన జీవితం ఒక నీటి బుడగ వంటిది. ఇంతలో ఉండి అంతలో మాయమైపోయే ఈ జీవితము మరి ఎందుకు వ్యర్థపరుచుకుంటావు? దుర్మార్గపు ఆలోచనలు నీకెందుకు? ఈ దుర్మార్గపు ఆలోచనలు మరి నీకు వచ్చాయంటే నీలో ఒక సాతానుడు కూర్చున్నాడు, ఒక దుర్మార్గుడు కూర్చున్నాడు. ఆ దుర్మార్గుడే నీకు ఆలోచనలు పుట్టిస్తున్నాడు అనే నగ్న సత్యం నువ్వు ఎందుకు గ్రహించడం లేదు? సత్యము, న్యాయము, యథార్థత, ధర్మము ఇవి నిన్ను పాటించాలి, నువ్వు పాటించాలి. ఎందుకంటే వీటిని విడిచిపెట్టి పోకూడదు ఏ మానవుడు కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి న్యాయం, ధర్మం, సత్యం మరి ఇవి ఎక్కడ ఉన్నో అక్కడ స్వతంత్రత ఉంటుంది అంటున్నాడు. హల్లెలూయా. సత్యము ఎక్కడ ఉంటుందో స్వతంత్రత అక్కడ ఉంటుంది. న్యాయం ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రత ఉంటుంది. నీతి ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రత ఉంటుంది. అందుకే సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. సత్య మార్గము మిమ్ములను స్వతంత్రులుగా చేసి నీతి మార్గములో నడిపిస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మరి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీరు వింటున్నప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మేము ఎటువైపు వెళుతున్నాము, మా దారి ఏది? కొంతమంది అంటారు, ఏమంటారంటే మా నమ్మకం మాది, మీ నమ్మకం మీది అని అంటారు. మా నమ్మకం మాది, మీ నమ్మకం మీది కాదు. సత్యమైన మార్గమే నమ్మకమైన మార్గము. హల్లెలూయా. సత్యమైన మార్గము, నమ్మకమైన మార్గము, నీతి మార్గమే నమ్మకమైన మార్గము. ఆ నీతి మార్గము నీలో ఉందా? ఆ నీతి మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తున్నావా? సత్య మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తున్నావా? ఎందాక ఈ దుర్మార్గత నీలో ఉంటుంది? ఎంతవరకు నీలో ఉంటుంది ఈ దుర్మార్గత? ఒక్కసారి ఆలోచన చేస్తున్నావా? ఓ యువత, ఎటువైపు నీ ప్రయాణం? ఈ దేశం ఏం చేయాలనుకుంటున్నావు? ఈ దేశము సుభిక్షంగా ఉండాలంటే యువత సరి అయిన మార్గంలో నడవాలి. అందుకే మరి యవనస్తుడు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు అని బైబిల్లో ఉంది.
యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురంటే నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అనుంది. హల్లెలూయా. దేవుని వాక్యం మరి నీ హృదయంలో ఉంటే, నీవు దేవుని భయము కలిగి ఉంటే, నీవు సన్మార్గములో, సత్య మార్గములో, యథార్థ మార్గములో నువ్వు నడుస్తావు. అలాంటి మార్గం నీకు కావాలంటే మరి యేసు మార్గము తప్ప నీకు వేరే మార్గము లేదు. అందుకే యేసు మార్గము సరి అయిన మార్గము, యేసు మార్గము సత్య మార్గము, యేసు మార్గము అది నిన్ను పరలోకానికి నడిపించే మార్గము. అలాంటి మార్గములో నడవాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు. మరి అప్పుడు యువత మరి బలము పొందుతుంది. నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృప చేత నీవు బలవంతుడవు కమ్ము అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. నా కుమారుడా అని ఎంత చక్కగా దేవుడు పిలుస్తున్నాడండి. ఇలా పిలిచే దేవుడు ఎవరండి? నా కుమారుడా అని పిలిచే దేవుడు ఎవరండి? నేను నిన్ను అభివృద్ధి చేస్తాను అని చెప్పి దేవుడు ఎవరండి? నీవు భయపడకము, నేను నీకు తోడై ఉంటానని చెప్పిన దేవుడు ఎవరండి? సవాల్ విసురుతున్నాను. ఇన్ని మాటలు, ఇంత మంచి మాటలు పలికే దేవుడు ఎవరు, ఎక్కడ ఉన్నాడు? అందుకే దినములు చెడ్లవి గనుక సమయములు పోనీయక సద్వినియోగపరుచుకోమంటున్నాడు. మరి మానవులు మరి చెడు మార్గాన్ని ఎంచుకుంటున్నారు, కానీ సన్మార్గము, సత్య మార్గము, నీతి మార్గము, యథార్థమైన మార్గమును ఎవరు ఎంచుకోలేకపోతున్నారు. మరి గవర్నమెంట్ కూడా మరి క్లబ్బులకు, పబ్బులకు పర్మిషన్లు ఇస్తున్నారో ఇస్తలేరో కానీ అదంతా దేవునికి తెలుసు. కానీ మరి విచ్చలవిడిగా చెలరేగిపోతున్నాయి. సినిమా ఫీల్డ్లు అది కూడా మరి విచ్చలవిడిగా చెలరేగిపోతున్నాయి. అత్యాచారాలు జరుగుతున్నాయి. మాంత్రికులు చెలరేగిపోతున్నారు. నరహంతకులు చెలరేగిపోతున్నారు. కానీ నీతి మార్గంలో నడవండి అని చెప్పే క్రైస్తవ సేవకులను మాత్రం అడ్డగిస్తున్నారు. అడ్డగించే వాళ్ళకి నేను చెబుతున్నాను, మీకు దమ్ముంటే, మరి దేశభక్తి మీకు ఉంటే, మరి ఈ క్లబ్బులు, ఈ పబ్బులు, ఈ నరహత్యలు, ఈ దుర్మార్గపు క్రియలు ఇవన్నిటిని మీరు ఆపండి. ఇవన్నీ ఆపండి. యేసుక్రీస్తును నమ్మండి, సత్య మార్గంలో నడవండి. యేసే నిజమైన దేవుడని చెబుతుంటే మీకు అర్థమవటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చెయ్యండి. ఈ దేశం ఎటువైపు వెళుతుంది? ఈ దేశం ఎటువైపు వెళుతుంది? యువత మేలుకో, యువత మేలుకో, నీ రాజ్యమును ఏలుకో, సన్మార్గములో నడుచుకో. హల్లెలూయా. సన్మార్గంలో నడవడానికి, సత్య మార్గంలో నడవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అతి కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా, మరి ఆగస్టు 9వ తారీఖు నాడు జరిగిన ప్రభువా మరి సామూహిక హత్య, ప్రభువా మరి అత్యాచారము జరిగి ప్రభువా మరి ఒక బిడ్డ ప్రాణం తీశారు తండ్రి దుర్మార్గులు. ప్రభువా మరి వారితో నువ్వు మాట్లాడండి తండ్రి, వారిని క్షమించండి తండ్రి. వారు తెలిసో తెలియకో చేశారు ప్రభువా నాయన, వారిని క్షమించుమని ప్రార్థిస్తుంటున్నాం. ఎందుకంటే మరి మానవునిలో ఉన్న రాక్షసత్వము తీసివేసి ప్రభువా ప్రేమతత్వము, సత్య మార్గము ప్రభువా నాయన మీరు అనుగ్రహించుమని, ఆ మానవునికి పరివర్తన జరిగించుమని ప్రభువా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన మా దేశం కోసం ప్రార్థన చేస్తున్నాం, మా రాష్ట్రం కోసం ప్రార్థన చేస్తున్నాం, మా యొక్క ముఖ్యమంత్రి కోసము, మా యొక్క ప్రధానమంత్రి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా దేశాన్ని ప్రభువా మంచి మార్గంలో నడిపించుమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. నాయన ఏ ఒక్కరు కూడా నశించడం నీకు ఇష్టం లేదన్నావు తండ్రి. మరి ప్రభువా నశించిన దానిని వెదకి రక్షించుటకు నీవు ఈ లోకానికి వచ్చావు అన్న నగ్న సత్యాన్ని ప్రభువా ప్రతి ఒక్కరు గ్రహించినట్లు నీ సహాయం చేయండి తండ్రి. ఇది యేసు మార్గము తప్ప మరొకటి కాదు తండ్రి. ఇది మతము కాదు ప్రభువా, ఇది మతము కాదు నాయన. మరి తెలియని వాళ్ళు ఇది మతము అని అంటున్నారే, కానీ ప్రభువా ఇది సత్యమైన వెలుగు మార్గము ప్రభువా. ఈ వెలుగు మార్గములో ప్రతి ఒక్కరూ నడుచుకుంటకు నీ సహాయము చేయమని అడుగుతుంటున్నాం ప్రభువా. మరి ఆ యొక్క బిడ్డ మరి నాయన మరి మరణించిన బిడ్డకు మరి వారి తల్లిదండ్రులకు నాయన ఆదరణ కలిగించండి, ఓదార్పు కలుగచేయండి తండ్రి. నాయన మరి ఆ లోటును ఎవరు తీర్చలేరు ప్రభువా నాయన. మరి కనికరించండి, కాపాడండి, క్షమించండి, రక్షించండి ప్రభువా నాయన. మరి ఆమె ఆత్మకు మీరు శాంతిని సమకూర్చుమని, చేకూర్చుమని
ప్రభు మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనను ఆలకించువాడా, మా ప్రార్థనను చెవియొగ్గువాడా, నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి దేవుడు మీ అందరినీ దీవించునుగాక. మరి ఇప్పుడు చెప్పిన మాటలు మరి మీ హృదయంలో మరి ఫలించి అభివృద్ధి చెందించునుగాక. మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో మరి దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా నీడగా ఉండునుగాక. శాంతి సమాధానము మీకు కలుగజేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.